ఇప్పుడైతే పేషెంట్ బీపీ అవన్నీ కొంచెం నార్మల్ గానే ఉన్నాయి, కానీ ఎనీ టైమ్ బీపీ లెవెల్ డ్రాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇమీడియట్ గా సర్జరీకి ప్లాన్ చేస్తున్నారు. మరి ఆ సర్జరీ ఒకటే మంచిగా జరగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ప్రవీణ్ గారు, అంటే మిమ్మల్ని పోలీసులు అలౌ చేయలేదు అని చెప్పి చర్చ జరుగుతోంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు నిన్న అలౌ చేశారండి. వేరే హిందూ కార్యకర్తలు వచ్చినారు, బీజేపీ వర్కర్స్ వచ్చినారు. అందరిని కూడా లాఠీ చార్జ్ చేసే అవసరం ఏముందండి? ఇప్పుడు అలా ఇక్కడ దెబ్బతిన్నది హిందుత్వము. హిందూని షూట్ చేసినాడు ఎంఐఎం ప్రోద్బలంతో. ఒక ఇబ్రాహిం అనే ఒక రౌడీ షీటరు, ఒక స్లాటర్ హౌస్ ఓనరు, ఎంఐఎం బలము అండ చూసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అండ చూసుకొని అలా షూట్ చేసినాడు. ఎంత ధైర్యం అండి ఒక గోరక్షకులపై షూట్ చేయడానికి? వాళ్ళు రేపు వాడి దగ్గర వెపన్ ఎక్కడిది, లైసెన్స్ ఉందా లేదా, ఎట్లున్నది, వాని దగ్గర ఏం బుల్లెట్, వానికి ఆ ధైర్యం ఏంది? మరి ఉల్టా పోలీసు వాళ్ళు అక్కడ కూడా ఇన్సిడెంట్ లో 1 hour ఆ పిల్లోడు ఇంజురీ అయి పడిపోతే ఎవరు కార్యకర్తని ముట్టనియలేదట పోలీసులు. 1 hour టైం వేస్ట్ చేస్తున్నారు. ఇవాళ అబ్బాయికి ఏమైనా మాత్రం డెఫినెట్ గా ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యత అని చెప్పి నేను అంటున్నాను. బట్ అక్కడ ఒక ఏదో చర్చ జరుగుతోంది. ఘటనా ప్రదేశం దగ్గర పడిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు వచ్చి అతగాన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారనేది. ఇప్పుడు అక్కడ 1 hour వరకు అట్లా పడిపోయి ఉన్నాడండి. అక్కడ ఉన్న వాళ్ళు ముట్టనివ్వలేదంట. అక్కడ లోకల్ సిఐ అయితే మరీ ఓవర్ యాక్షన్ చేసినారంటే ఎవరిని ముట్టనియలే. వాళ్ళు వచ్చి తీసుకెళ్లి లోకల్ మేడిపల్లిలో ఒక హాస్పిటల్ ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని ఇమీడియట్ గా సికింద్రాబాద్ యశోదాకి తీసుకొచ్చినారు. అసలు సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పి ఇక్కడ మొత్తం బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వాళ్ళ మాకు దెబ్బ తగిలినాక మళ్ళీ మాపై లాఠీ చార్జ్, మాపై దాడులు. అంటే ఏమన్నారు? ఎందుకు మిమ్మల్ని లోపలికి వెళ్ళొచ్చలేదన్నారు? అంటే ఇప్పుడు సెన్సిటివ్ ఇష్యూ కదా. ఇప్పుడు మొత్తం ఎంత పోలీస్ ఉందంటే మళ్ళీ గవర్నమెంట్ కి బ్యాడ్ నేమ్ వస్తుందనే ఒక ఉద్దేశంతో ఉన్నారు. ఆల్రెడీ గవర్నమెంట్ నమ్మే పరిస్థితి లేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక టెంపుల్స్ పై అడ్డగోలు దాడులు, హిందువులపై దాడులు, గోరక్షకుల దాడులు. ఆల్రెడీ 2-3 చనిపోయినారు గోరక్షకులు. ఆల్రెడీ ఈ అబ్బాయిపై ఇంతకుముందు దాడి చేస్తే లోకల్ పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగిందంట. అంటే ఇదే వ్యక్తి దాడి చేశారండి గతంలో? ఇదే వ్యక్తి దాడి చేశాడా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా? వేరే వాళ్ళు. ఇవాళ ఎంఐఎం ప్రోద్బలంతో ఎంఐఎం గుండాలు దునియా మంది ఉన్నారండి. ఎవరైతే గోరక్ష చేస్తుర్రో వాళ్ళని టార్గెట్ చేస్తూ దాడులు. ఇంతకుముందు ఒక ఇన్సిడెంట్ లో ఒక అబ్బాయిపై ఆ వ్యాన్ ఏదైతే గోవులను తీసుకొచ్చే వ్యాన్ ఎక్కించి చంపడం కూడా జరిగింది గతంలో. మరి వాళ్ళ గోరక్ష చేసేటోళ్ళే తక్కువ, నిస్వార్థంగా చేసేటోళ్ళే తక్కువ, చేసేటోళ్ళపై దాడులు. దానికి ప్రభుత్వ సహకారం లెక్కనే కనబడుతుంది. ఇమీడియట్ గా ఈ ప్రభుత్వం ఇమీడియట్ గా ఎవరైతే పట్టుకున్నారో వారిపై తీవ్రమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం హిందువుల ఆగ్రహానికి గురవుతారు. రైట్ ప్రవీణ్ గారు, అంటే ఎందుకు సోను సింగ్ ని టార్గెట్ చేశాడు? ఏమైనా? ఎందుకంటే రెగ్యులర్ గా ఆయన గోవులు చాలా పట్టుకుంటాడు. రెగ్యులర్ గా వాళ్ళకి నష్టం కలిగిస్తున్నాడు వ్యాపారంలో అనే ఒక ఉద్దేశంగా గోవులను రెగ్యులర్ గా పట్టుకుంటారు. అక్రమ గోవులు సుప్రీంకోర్టు ఆర్డర్లు బేఖాతరు చేస్తూ అక్రమ గోవులు దునియా వస్తున్నాయి. మరి వాళ్ళ ఈ ప్రభుత్వం ఎందుకు స్లాటర్ హౌస్లను చెక్ చేస్తలేదు? ఎందుకు పోతలేరు? పోలీసులు ఎందుకు పోతలేరు? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? నిఘా వ్యవస్థ ఏమైంది? ఏ హిందూ టెంపుల్ పై దాడి జరగగానే మాపై దునియా నిఘా పెడతారు. ఇవాళ నేను ఎక్కడున్నా అనేది ఇంటెలిజెన్స్ తెలుసు, ఎస్బీకి తెలుసు. నా హౌస్ అరెస్టులు చేస్తారు, హిందువులను హౌస్ అరెస్టులు చేస్తారు. మరి ఇంత పెద్ద కుట్ర వంతున్నారు, వాళ్ళపై ఎందుకు ఏం చర్యలు తీసుకుంటలేరు? అంటే ఎంఐఎం సపోర్టే కదా. ఇబ్రాహిం అనేటోడు ఆల్రెడీ ఎంఐఎం కార్యకర్తనే. రైట్, అతగాడు ఇంకా ఆచూకీ దొరకలేదు అంటున్నారు. సో అతని ఆచూకీకి సంబంధించి పోలీసు ఇన్వెస్టిగేషన్ కావచ్చు, పోలీసులు ఏమైనా మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారండి? ఏం లేదండి. ఇక్కడ ఇప్పుడు సికింద్రాబాద్ పోలీసు ఉన్నారు. అక్కడ రాచకొండ పరిధిలో జరిగింది. మరి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సిందే, వాడిని పట్టుకోవాల్సిందే, వానిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎట్లాంటి కఠినమైన చర్యలు తీసుకోవాలంటే ఏ హిందూపై దాడికి ఎవరైనా ఆలోచన చేస్తే భయం పుట్టేటట్టు చేయాలి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంఐఎం మంచి దోస్తులు కాబట్టి చేయరని మాకు నమ్మకం అయితే లేదండి. సో అంటే ఈ కుటుంబానికి సంబంధించి ఏమంటుంది? ఎందుకంటే పాపం వాళ్ళ మదర్ వచ్చినారు. ఇప్పుడు డాక్టర్ గారితో నేను మాట్లాడడం జరిగింది. డాక్టర్ అయితే అదే అంటున్నాడు, లోపల వూండ్ ఎంత అయిందనేది తెలియదు. ఎక్స్రేలో బుల్లెట్ ఉంది. ఇప్పుడు స్పెషలిస్ట్ వస్తున్నారు, వారు చూసినాక మరి సర్జరీ చేయాలా ఏంది, దాని ప్రొసీజర్ ఏందనేది. వాళ్ళ అమ్మగారు ఏమంటున్నారు ప్రవీణ్ గారు? వాళ్ళ అమ్మ మాట్లాడలేని పరిస్థితి. దయనీయము. పోనీ ఫైనాన్షియల్లీ కూడా సౌండ్ కాదండి. వాళ్ళు మొత్తం చాలా బ్యాక్వర్డ్ ఉన్నారు. వాళ్ళ అమ్మగారు మాట్లాడలేని పరిస్థితి. వాళ్ళ సిస్టర్ ఎవరు వచ్చినారు, వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి. సో అంటే బండి సంజయ్ కూడా చేరుకోబోతున్నారు. అంటే దీన్ని ఎలా తీసుకువెళ్దాం అనుకుంటున్నారు ముందుకి? మేము అవుట్రైట్ గా హిందుత్వం ఎజెండా ఉంటది. హిందుత్వం కాపాడేటోళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ పోలీస్ వ్యవస్థది. ఎవరైతే హిందూయిజం గురించి కోట్లాడుతుడు ఇప్పుడు గోవులను రక్షిస్తలేరు కాబట్టి మేము రంగంలో దిగాల్సి వస్తుంది. గోరక్షకులు మీరు కరెక్ట్ ఉంటే మేమెందుకు, మా అవసరమే లేదు కదా. మరి రక్షించేటోళ్ళ మీద కూడా దాడులు జరిగితే మీరు తీవ్రమైన చర్యలు కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఎట్లా అండి?
ప్రవీణ్ గారు ఎలా తెలిసిందంటే అతగాడు అక్కడ, ఎందుకంటే అక్కడ ఫోన్ చేసినారు, అబ్బాయి ఫోన్ చేసినారంట. మరి కరెక్ట్ ఎట్లా తెలిసిందని నాకు కూడా ఇన్ఫర్మేషన్ అంటే మీకు ఎలా వచ్చింది ఇన్ఫర్మేషన్? నాకు ఇమీడియట్ అయిన 10 minutes లో మా ఒక గోరక్షకుడు ఫోన్ చేసి ఇట్లా జరిగిందన్న ఈ విషయం అనగా నేను కూడా బయలుదేరి రావడం జరిగింది హాస్పిటల్ దగ్గరికి. అంటే వాళ్ళు రాజకీయం కాదండి, ఇది రాజకీయం సంబంధించిన ఇన్సిడెంట్ కాదండి, హిందుత్వానికి సంబంధించిన ఇన్సిడెంట్. ఒక మంచి పని చేసేటోనిపై దాడి చేసిరంటే ఎవరైనా హిందువులు సమర్థిస్తారు, గవర్నమెంట్ కూడా సమర్థించాలి. ఇవాళ గవర్నమెంట్ ఒత్తాసు ఎంఐఎం కి ఒత్తాసు పలుకుతూ ముస్లిం గుండాలకు ఒత్తాసు పలికితే మాత్రం హిందువులకు ఆగ్రహానికి గురవుతారు. రైట్. ప్రవీణ్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆఖరికి ఈ ఘటనకు సంబంధించి? ఎవడైనా హిందువుల జోలికి వచ్చినా, దేవుళ్ళ జోలికి వచ్చినా, గుళ్ళ జోలికి వచ్చినా మాత్రం మరి మేము ఇప్పుడు ఎవడైతే భౌతిక దాడికి దిగిండో మేము దిగితే మాత్రం రాష్ట్రం అతలకుతలం అవుతుంది. ఆ పరిస్థితి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారిపై ఉందని ఈ సందర్భంగా తెలుసు. రైట్ ప్రవీణ్ గారు, థ్యాంక్స్. ఆర్టీవీ జాయిన్ అంశానికి